కడప నగరంలోని కాగితాలపెంటలో ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్, ఫార్వర్డ్ బ్లాక్ రాజంపేట ఇన్ఛార్జ్ కోటపాటి సుబ్బమ్మ పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు వేరువేరు రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తుందని, ఇప్పటికైనా కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. చట్ట ప్రకారము రాయలసీమకు రావాల్సినటువంటి ఏదైతే కడప ఉక్కు పరిశ్రమ ఉందో, ఈరోజు అనేక ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు రాయలసీమకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు చోట్ల శంకుస్థాపన చేశారు. ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులు డబుల్ డిగ్రీలు చదువుకొని నిరుద్యోగులుగా విదేశాలకు, దుబాయ్, కువైట్ ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే కళ అయితే ఉందో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పడితే ప్రత్యక్షంగా పరోక్షంగా 20-30 నుంచి 30-40 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కడప ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధిగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అడగడం లేదు. ఇక్కడ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికల ముందు మాత్రము తప్పట్లు కొట్టి ఈరోజు మేము ఖచ్చితంగా కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం కృషి చేస్తాము, మాకు ఓటేయండి అని అడుగుతున్నారే తప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్కరు కూడా కృషి చేయడం లేదు. అడిగే దమ్ము ఈ రాజకీయ నాయకులకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అదే అన్నట్లుగా ఈరోజు రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టి రాయలసీమ నిరుద్యోగులు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో మనం ఇబ్బంది పడుతున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి పోయిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం హేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం 8 నెలలు అయినా కానీ ఉక్కు పరిశ్రమ తీసుకొని వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడుగుతున్నాము. ఈ ఉద్యోగాలు లేక అవుట్ ఆఫ్ బార్డర్ కువైట్, మస్కట్, దుబాయ్, సౌదీ ఇక్కడికి వెళ్ళి ఉపాధి కోసం పిల్లలు BA, BComలు, PGలు చదివి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.